మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక ఇరిగేషన్ కాలువల మీద రైతులు ఎదుర్కొన్నటువంటి నీటి సమస్యల మీద పత్రికా ద్వారా విన్నవించుకోవడం జరిగింది. మొదటగా వాళ్ళు ఏంటంటే గత 5 సంవత్సరాల ముందర జరిగినటువంటి అవినీతి గురించి, ఈ 2 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి మాట్లాడడం జరిగింది. అవి జరిగిన తర్వాత అలా మాట్లాడడం జరిగింది. ఇంతకుముందు వారు మాట్లాడేటప్పుడు గత వాళ్ళ ప్రభుత్వంలో ఆ అభివృద్ధి కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి మొదటగా మా నాయకులైనటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని దూషించడమే వారు మొదట చేసే పని. అలా ఎన్నోసార్లు వందల సార్లు ఆయన ఎన్నోసార్లు వ్యక్తిగతంగా వినకూడని మాటలు కుటుంబాన్ని కానీ వాళ్ళని కానీ వ్యక్తిగతంగా దూషించారు. అన్నిసార్లు దూషించినప్పుడు ఏదో ఒక వ్యక్తి ఒక చిన్న మాట తూలేడని చెప్పేసి ఇవాళ ఆ వ్యక్తిని అవాస్తవాలైనటువంటి గతంలో జరిగిన అవాస్తవాలన్నింటినీ ఎక్కడెక్కడో లోడి వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబాన్ని అన్నింటినీ వ్యక్తిగతంగా జరగనాటిని ముందుకు తీసుకురావడం జరిగింది. మీరు మొదటగా మీకు చెప్తున్నది డైవర్షన్ పాలిటిక్స్ పక్కన పెట్టండి. మన గ్రామానికి వద్దాం, మన స్థాయిలోకే వద్దాం, మన గ్రామ స్థాయిలోకే వద్దాం. అభివృద్ధి జరగలేదు 5 సంవత్సరాలు అంతా ముందర జరిగింది, వైసీపీ ప్రభుత్వం జరిగింది, ఇప్పుడు జరగలేదు అంతా. మేము ఒక 3 కార్యక్రమాలు వాటర్కి సంబంధించి, డ్రైనేజీలు, రోడ్లకు సంబంధించి, కాలనీలకు సంబంధించి 3 గురించి వారికి వివరించదలుచుకున్నాం. మొదటగా చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పక్షపాతి, పేదల పక్షపాతి అయినటువంటి మా నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మొదటగా చేసిన పని రైతు పక్షపాతిగా మన మునుగోలు చెరువు ఉంది, అందరికీ తెలిసిన విషయం, రైతులందరికీ తెలిసిన విషయమే. ఆ చెరువుకు సంబంధించి గత 5 సంవత్సరాల్లో చెరువు కలుసు ఉంది. ఆ కలుసుని ఎటువంటి రిపేర్లు చేయలేవాళ్ళు. కండలేరు నుంచి నీళ్ళు వచ్చాయంటే వారు చేసే మొదటి పని ఏంటంటే చెరువు కట్టని తగ్గొట్టేసాడు, నీళ్ళని ఊరి మీద తోలేయడం. చంద్రమోహన్ రెడ్డి రాగానే, మా నాయకులు చంద్రమోహన్ రెడ్డి రాగానే మొదట చేసిన పని ఆ కలుసుని రిపేర్ చేసి ఆ గేట్లు పెట్టి నీరుని రైతులకి సక్రమంగా అందించేది. మరొకటి గురుతువులు ఉన్నాయి, ఆ గురుతువులు చక్కబెట్టి మాగానికి సంబంధించి నీళ్ళు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా వదులుకునేటువంటి విధానాన్ని వాళ్ళకి చేయడం జరిగింది. నెక్స్ట్ మరొకటి జగనన్న కాలనీలు అంటున్నారు. కాలనీలోకి మీరు అడుగు పెట్టలేరు, కానీ మా నాయకులకు మాత్రం మీరు అధికారంలో ఉన్నప్పుడు అడుగు పెట్టారు, ఇప్పుడు అడుగు పెట్టగలరు, మీరు అడుగు పెట్టలేరు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని వ్యక్తిగత దోషం దిగొద్దండి. మీరు వ్యక్తిగత దోషం దిగొద్దు. పదే మీకు చెప్తున్నాం. ఎందువల్లంటే మీరు చేసిన పనులు కూడా ఉన్నాయి. మా నాయకులు చెప్తారు, చంద్రమోహన్ రెడ్డి గారు కూడా చెప్తారు, వ్యక్తిగత దోషం దిగొద్దని. మహానాడులో జరిగినప్పుడు కూడా ఒక వ్యక్తిగత దోషం దిగినప్పుడు మైక్ కట్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా చంద్రమోహన్ రెడ్డి గారు కూడా వ్యక్తిగత దోషం చేసినప్పుడు మమ్మల్ని ఆగమంటారు. అందువల్ల ఏంటంటే మీరు కూడా అంటే వ్యక్తిగత దోషం మీ చిట్టా కూడా మీరు చేసినటువంటి ఘనకార్యాలను కూడా బయట పెట్టాల్సి వస్తుంది. మీరు తక్షణం అభివృద్ధి కార్యక్రమాల గురించి, ప్రజలకి అవసరమైనటువంటి కార్యక్రమాల గురించి మేమైనా చేయనాటి కానీ చెప్పడం అటువంటివి చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకున్నారు. ఆ దేవుడు కూడా మీకు మంచి బుద్ధిని కల్పించాలని చెప్పి ఈ సభాములకు వెచ్చగా విలేకరుల ద్వారా తెలియజేస్తాం. విలేకరులకి అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాము. తెలుగుదేశం పార్టీ మండల కమిటీ తరఫున ప్రధానంగా ఈరోజు ఈ ప్రెస్ మీటు మా రాజాగౌడ్ గారు మొన్న చేసినటువంటి ఒక ప్రెస్ మీట్లో కాకాని గోవర్ధన్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు, వ్యక్తిగతంగా టార్గెట్ చేశాడు అని చెప్పేసి నిన్న వైసీపీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి అగ్రజులు అందరూ కూడా నిన్న ఒక ప్రెస్ మీట్లో తెలియజేశారు. అయితే మేము ఒకటి చెప్పదలుచుకున్నాము. ఇందాక సోదరుడు చెప్పినట్టుగా వ్యక్తిగత టార్గెట్లు, వ్యక్తిగతంగా దూషించడాలు ఇట్లాంటివన్నీ చేసింది కాకాని గోవర్ధన్ రెడ్డి. మొదటి బీజ వేసింది అతనే. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి మండల నాయకులు. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు, 2019 నుంచి 2024 వరకు ఈ ప్రభుత్వాలు తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 2019 దాకా కొనసాగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎన్ని పనులు చేశారు? 2019 నుంచి 2024 వరకు వైసీపీ గవర్నమెంట్ పనిచేసింది. ఎన్ని పనులు చేశారు ఈ నియోజకవర్గానికి? ఇది చెప్పాలి ముందర. ఇది చెప్పకుండా చాలామంది చాలా రకాలుగా వర్ణించి మాట్లాడుతున్నారు. ఆయన ఏదో రాజాగౌడ్ తప్పుగా మాట్లాడి, ఆయన కరెక్ట్గానే మాట్లాడాడు. ఇంకా ఎక్కువ మాట్లాడాలి, నన్ను అడిగితే తక్కువ మాట్లాడాడు. ఎందుకంటారు కావాలా? మీ కాకాని గోవర్ధన్ రెడ్డి మా ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి గారి మీద రకరకాలైనటువంటి వ్యంగ్యాస్త్రాలతో, అదేవిధంగా కుటుంబాన్ని టార్గెట్ చేసి అసభ్యకరంగా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి ప్రెస్ మీట్లో. 1 కాదండి, 2 కాదండి, చాలా ప్రెస్ మీట్ పెడితే ఇదే పని. సోమిరెడ్డి చంద్రమోహన్ మీద వ్యక్తిగతంగా మాట్లాడు, దూషించడమే, అదేవిధంగా రకరకాలుగా హింస పెట్టడమే. మీరు
ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో మీ నాయకులు ఎంతెంత దొబ్బేశారో మాకందరికీ తెలుసు. 18 నెలలే కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పుడిప్పుడే అడుగులు వేసి కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంది, పని చేస్తూ ఉంది. మీరు ఎక్కడైనా సరే నియోజకవర్గంలో మొత్తం నాకేసింది తప్ప మీరు ఖర్చు పెట్టింది ఏమైనా ఉందా? ఇరిగేషన్ కాడి నుంచి ఎక్కడైనా సరే పంచాయతీ దాకా మొత్తం ఇసుక, దువ్విసుక, అదేవిధంగా ఎర్రమట్టి, చెల్లో మట్టి. ఒక నాయకుడు చెప్తున్నాడు నేను ప్రెస్ మీట్లో, అభివృద్ధి చూపించాలంట. నా 5 ఏళ్ళు మీరు పరిపాలన చేశారు, ఈ మండలంలో ఏ అభివృద్ధి చేశాడు చెప్పాయా చంద్రశేఖర్ రెడ్డి? నువ్వు ఏం చేసావు? నువ్వు చాలా అసహనంతో మంచి పని చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇక్కడ నాయకులు రాజాగౌడ్ కావచ్చు, ఇక్కడ నాయకులు మొత్తం అందరూ కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ గ్రామంలో అభివృద్ధి జరగాల, ఈ మండలంలో అభివృద్ధి జరగాల, చంద్రమోహన్ గడప నిధులు తీసుకురావాలా, ఈ ప్రయత్నంలో ఉన్నారు, చేస్తూ ఉన్నారు. మీరు టార్గెట్ మళ్ళీ మన భాస్కర్ గౌడ్ గారు ఉన్నారు, పెద్ద ఆయన చాలా సీనియర్ మోస్ట్ లీడరు. జగన్మోహన్ తర్వాత అంట ఈయన రెండో వాడు అంట ఈ రాష్ట్రంలో. దేంట్లో కొండల్ని తినేసినోడా, ప్రభావిపట్నం కొండలు తినేసినోడు ఈయన రెండో వాడు అంట. ఆయన పెద్ద కొండలు, ఈయన ప్రభావిపట్నం కొండలు. ఏందయ్యా పెద్ద ఆయన, నువ్వు కూడా అర్థం చేసుకో. ఈ మండలంలో ఏ విధంగా జరుగుతున్నాయి పనులు, ఏ విధంగా మనం చేసామని ఒకసారి ఎర్పీ చేసుకోండి. మీరు 18 నెలలే ప్రభుత్వం వచ్చి కూడా, మేము 5 సంవత్సరాలు కాదు, ఇది ఇంకా చాలా ఉంది చేయాల్సింది, చూపిస్తాం కూడా. అందుకని రాజాగౌడ్ ఏదో మాట్లాడారని చెప్పేసి మీరు వ్యక్తిగతంగా మాట్లాడేటువంటి అవకాశం తగ్గించుకోవాలా. మేము మంచిగానే మాట్లాడుతున్నాం ఇప్పటి వరకు, ఇంకా మాట్లాడాలనుకుంటే చాలా ఉన్నాయి మా దగ్గర. మేము మాట్లాడితే చాలా వస్తాయి బయటికి. ఈ మండలంలో, ఈ గ్రామాల్లో ఎక్కడెక్కడ ఏమి చేశారు ఇవన్నీ మాకు తెలుసు, ఇన్ని చెప్పగలం కూడా. ఇది అర్థం చేసుకోండి. ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఒక వ్యక్తిగత దోషంలో మీరు చేసినటువంటి మేంగా చేసింది, ఫస్ట్ మీరే చేసింది, ఆ తర్వాత మేము మాట్లాడాం. అంటే మేము మాట్లాడకూడదా? మీరు మాట్లాడుతుంటే మేము మాట్లాడుతూ గమ్ము కూర్చోండి చేతులు కట్టుకొని, మా తెలియదు మాట్లాడేదే. అందుకని మీరు అర్థం చేసుకోండి. మీ గోవర్ధన్ సంగతి మాకు తెలుసు, మీ అగ్రనాయకుడి సంగతి మాకు తెలుసు. మీరు చెప్పనక్కర్లే, మాకు చాలా ఉంది వ్యవహారం. ఇది అర్థం చేసుకోమని చెప్పేసి మేము ప్రధానంగా మండల వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని మేము కోరుతా ఉన్నాము. మంచిగా చూడండి, సహకరించండి, అభివృద్ధి గురించి మాట్లాడండి, అభివృద్ధి పనులు చేర్చుకోండి. ఇది కరెక్ట్, నాకేసేది కాదు. ఇద్దరు లేచే నాకుడువేనా? ఇది తెలియజేస్తాను సోదరులారా. అందరికీ నమస్కారం. నిన్న నేను మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలకి కొన్ని వందల సూర్లు మాట్లాడుతారు వైసీపీ వాళ్ళు. ఏది చంద్రమోహన్ రెడ్డి గురించి నేను ఒక్క సూరి మాట్లాడితే వాళ్ళు వ్యక్తిగత విమర్శనకు వచ్చి ఏదో నా ఇల్లు ఏదో టచ్ చేస్తారంట. టచ్ చేసి చూడమని చెప్పండి, ఒక సూరి తాకి చూడమని చెప్పండి. నేను ఏమన్నా మామూలుగానే రాజకీయంగానే మాట్లాడా. వీళ్ళు వ్యక్తిగత విమర్శలకు వచ్చి నా ఇంటి మీద, నా ఫ్యామిలీ మీద, వాళ్ళ మీద మాట్లాడతారా? జగన్ అసలు టీ షాపుల కాడ ఇంకో దగ్గర మీ చరిత్ర తెలుసు. మీరు టీ షాపుల కాడికి వస్తే ఆ సిగరెట్ ప్యాకెట్ ఇంకోటి దానికోసం వెళ్ళిపోతారు జనాలు, పబ్లిక్ లేసి ఏం అడగతారని. మీరా మాట్లాడేదా? తెల్ల చొక్కా వేసుకొని ఊట్లో జోబులో ఒక పేపర్ పెట్టుకొని వచ్చేవాళ్ళు మీరా మాట్లాడేదా? మీ జోబులోంచి 100 రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టగలరా మీరా మాట్లాడేదా? సాయంత్రం అయితే 7 గంటల నుంచి ఎత్తుక్కొని తిరిగేవాళ్ళు మీరు, ఎవరు దొరుకుతారా మనకి అని చెప్పి. మీరా మాట్లాడేదా? నా గురించి మాట్లాడతారు మీరా? మీ స్థాయి అదే. ఇంకోసారి మాట్లాడితే అండి బాగుండదు. వ్యక్తిగత దోషణలకు పోయి ఫ్యామిలీని అటాచ్ చేసి కానీ మాట్లాడితే ఇంకోసారి ఇబ్బంది పడతారు. ఉంటే రాజకీయంగా రండి, లేదంటే మీ ఘనకార్యాలు తెలుసు. టోకన్ ప్రతిరోజు టోకన్ డబ్బులు దండుకున్నట్టు, లేఅవుట్లు వేసి డబ్బులు దండుకున్నట్టు దండుకున్నారు మీరు, సరేనా? ఎంత మందినే ఒక ఎస్సీ ఎస్టీలని కబ్జా చేసి భూములు దండుకొని తిన్నవాళ్ళు మీరు. నిరూపించండి మీరు. నిన్న ప్రెస్ మీట్లో ఆయన మునుగోలు నన్ను తిరగని ఆవల తులసిరామ్ యాదవ్ అంటే ఆయన ఎవరే నేను తిరగనీయకుండా చేస్తాను. నీ వయసు ఎంత, నా వయసు ఎంత? మీ నాయన వయసు, మీ నాయన ఒరే అంటే నువ్వు ఉంటా?
ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడేటప్పుడు మాట్లాడండి, సరేనా? ప్రతి దానికి ఒక ఇది ఉంటుంది. మాకు ఇంకా ఏం కాల ముందున్న ముసల పండుగ, జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా మాట్లాడేదానికి నేర్చుకోండి. నా పేరు భాస్కర్ గౌడ్, బాబుగుడి. మొన్న ప్రెస్ మీట్లో మా రాజ్యాన్ని దాంట్లో తప్పే ఉంటే చూపించమని మేము సవాల్ చేసి అడుగుతున్నాము. మీ గోవర్ధన్ రెడ్డి గురించి మీరు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. మా పెద్ద ఆయన శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాకు ఎంతో వినయంగా ఉండమని మమ్మల్ని ఫస్ట్ నుంచి కూడా గత 30 సంవత్సరాల నుంచి కూడా మాకు ఎన్నో విధాలుగా గుణం, సంస్కారం, సంస్కృతి నేర్పి బట్టే మేము ఈ మధ్య మీరు తిరగలుగుతున్నారు. మా రాజ్యాన్ని దాంట్లో తప్పే ఉందో చూపించమంటున్నాం మేము. ఆ రోజు మీరేదో అన్నారు, మీ బిడ్డ గౌడ్ బిడ్డ భాస్కర్ గౌడ్ మీద కాకాని గోవర్ధన్ రెడ్డి STS కేసు పెట్టి 3 నెలలు ఇల్లు నీళ్లు వాకిలు లేకుండా నన్ను ఏ ఊరికి ఆ ఊరు తిప్పారు. ఆ రోజు ఏమైనారు వీళ్ళంతా? ఆ రోజు ఎందుకు మాట్లాడకూడదు? మా గౌడ్ బిడ్డ మీద ఎందుకు STS కేసు పెడతావు? ఏం చేశాడని మీరు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు రాజా ఒక మాట అన్నందుకు మీరు మనకే ఇబ్బంది పెట్టి మన చేత మాట్లాడించి మనకు తక్కువ పెట్టిన ఆ గోవర్ధన్ రెడ్డి గురించే మీరు మాట్లాడేది. ఇకనైనా తెలుసుకొని మన బిడ్డ కానీ మనం ఎలాంటి తప్పులు చేయలేదు నిరూపించుకోవాలని మా వాళ్ళకి అందరికీ హెచ్చరిస్తున్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మా సోమిరెడ్డి గారిని పురుష పదయానంతో మాట్లాడడం, పదజాలంతో మాట్లాడడం, ఇలాంటివన్నీ మీరు ఇకనైనా సరే మాట్లాడకుండా విరమించుకోండి. ఇంకా కానీ పోతా ఉంటే మేము ఇంకా కూడా బరి తెగించి మాట్లాడగలం. మాకు ఉన్నాయి నోళ్ళు, మేమేమి చేతులు పెట్టుకొని లేము. అందువల్ల మా సోమిరెడ్డి గారిని ఇకన ఇప్పటికీ మాట్లాడకుండా మాకు చేయాల్సిన పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క అభినందనలు. నిన్న మా తెలుగుదేశం సర్వేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం యువత అధ్యక్షుడు మా శివుడు రాజాగౌడ్ గారు ఒక స్పందన చేశారు. దానికి ఇక్కడ మన మునుగోలు మండలంలో ఉన్న కాంగ్రెస్ వైసీపీ నాయకులంతా దాన్ని ఏదో పెద్ద రభసగా దాన్ని ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడారు. అతను మిమ్మల్ని టార్గెట్ చేయలేదు. ఒక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే, ఒక మాజీ మంత్రి, అతని గురించి మీరు 100 సార్లు మాట్లాడారని, దాని గురించి మీరు మాట్లాడుతూ ఉంటే అతనొక్కడే ఎక్కడ మన మండల హెడ్ క్వార్టర్లో అతనొక్కడే దాని గురించి బాధపడి అతనొక్కడే దాన్ని స్పందించి మాట్లాడారు. దానికి ఎవరు స్పందించలేదు ఇక్కడ మునుగోలులో. అతను అక్కడ స్పందించాడంటే దాన్ని మీరు ఏ విధంగా తీసుకోవాలి? అతను అక్కడే మగవాడు అనే విధంగా తీసుకోవాలి మీరు దాన్ని మునుగోలు మండలంలో, సరేనా? దాన్ని మీరు ఏదేదో మాట్లాడారు, దాని గురించి అతని గురించి అతని ఫ్యామిలీ గురించి ఏదేదో మాట్లాడారు. అవన్నీ తప్పు. అభివృద్ధి జరుగుతుంది, రాష్ట్రం మొత్తం అభివృద్ధి జరుగుతుంది, అన్ని దగ్గర జరుగుతున్నాయి. నిన్నేదో ఒకరు మాట్లాడారు, పెన్షన్ రాలేదు, అది రాలేదు, ఇది రాలేదు, ఏదో చెప్పారు. పెన్షన్ ఈరోజు అప్లై ఇస్తున్నారు, అందరికి ఇస్తున్నారు, సరేనా? కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది ప్రభుత్వం. అది మీరు మునుగోలులోనే చూస్తూనే కాదు, అది రాష్ట్రం మొత్తం తెలియాలి, అది రాష్ట్రం మొత్తం జరుగుతుంది. అది అర్థమవుతుందా? మీరు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, మమ్మల్ని ఏ విధంగా టేషన్లో ఉన్నామో అవన్నీ మాకు తెలుసు. కానీ మేము దాని ఖర్చుపూర్తం కూడా ఇప్పుడు చేయడం లేదు, మేము సానుభూతిగానే పోతున్నాం. కానీ మీరు ఇంకా దాన్ని రెచ్చగొడుతూ పోతే నన్ను ఏదో అన్నాడు, మేము ఇంటికి వచ్చి కొడతాం, ఆడకొచ్చి కొడతామని. ఒకసారి మా రాజాని టచ్ చేసి చూడమంటాం మేము. మీరు ఇంటికి కాదు, మీరు వాకల మీదకి వచ్చి ఆ గేట్ కాడికి వచ్చి టచ్ చేసి చూడండి, మా రాజాని చూపిస్తాం. మేమేందో చూపిస్తాం. నేను ఎస్టీ కూడా చెప్తున్నా, ఒకసారి మా రాజాని గేట్ కాడికి వచ్చి మీరు టచ్ చేసి చూడొచ్చు, మేము చూపిస్తాం మేమంటే ఏందో. నిన్న ప్రెస్ మీట్లో రాజా గారు ఏదో మాట్లాడారని చెప్పి ప్రెస్ మీట్ పెట్టారు, బాగానే ఉంది. మీరు మాట్లాడింది ఏంది? ఆయన మాట్లాడింది రాజకీయంగా మాట్లాడాడు. ఒక ఎమ్మెల్యే గారిని, ఒక మాజీ మంత్రివర్యుల్ని అన్నారని బాధతో మాట్లాడారు. కానీ మీరు మాట్లాడింది వ్యక్తిగత విషయాలన్నీ మీరు మాట్లాడారు. వాళ్ళు ఏదో ఊర్లో నుంచి వచ్చేసారని, కట్టేశారని, కొట్టేశారని అని చెప్పింది మీరు. వ్యక్తిగతంగా పోయింది మీరు, వ్యక్తిగతంగా మాట్లాడింది మీరు. మీరు ఆ విధంగా మాట్లాడి మీరెక్కడ ఏం చెప్పింది? మేమంతా వచ్చి మా ఎమ్మెల్యే గారిని ఈ విధంగా అంటే మేము ఇల్లు ముట్టడిస్తామని చెప్పారు. మీరేం చెప్పారు? ఇంటికి వచ్చి కొడతామని చెప్పి. ఎంత తేడా ఉందండి దానికి దీనికి? సాటి కులస్తులు మీరు కూడా మీ కులస్తులనే మీరు కించపరిచేట్టు మాట్లాడితే ఇంక ఇల్లు వేడుంది. మీరు వ్యక్తిగతంగా పోయారే కానీ రాజకీయంగా పోలా. మీరు పోయిందంతా వ్యక్తిగతంగానే పోయారు. ఒకరినే టార్గెట్ చేశారు, ఒకరినే మాట్లాడారు.
ఓకేనా? అందరూ మాట్లాడారు, ఆ రోజు నాయకులంతా కూర్చొని మాట్లాడారు, కానీ వాళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి? మీరు ఒక్కడు ఉన్నాడని వాడు తిరిగి మాట్లాడాడని ప్రశ్నించాడని మీరు మాట్లాడారు. వాళ్ళ గురించి మాట్లాడలేదే, ఆ రోజు అందరూ మాట్లాడారే, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడలేదే? వాళ్ళందరూ ఏం మాట్లాడింది వినపడలా? మీరు మాట్లాడింది ఎవరి గురించి? ఆ ఒక్కడు ఏంది ప్రశ్నించాడనే? ప్రశ్నించే గొంతు నొక్కేద్దామనే? ప్రశ్నించే హక్కు లేదా మాకు? ఏందండి ఇది? ప్రశ్నించేదానికి కూడా మాకు అర్హత లేదా? దానికోసం మీరు ఈ విధంగా వ్యక్తిగతంగా దూషిస్తారా? ఇంటికి వచ్చి కొడతారా? ఏందండి ఇది? ఇది న్యాయమా? మనం సమాజంలో ఉన్నామా? చాలా కించపడి మాట్లాడుతున్నారు మీరు. ఒకసారి గుర్తు చేసుకోండి, మీరు పూర్వం ఎలా మాట్లాడారో అవన్నీ కానీ మేము బయట పెడితే లేసిన వాళ్ళు కూడా, చిన్న చిత్తగోళ్ళు కూడా మాకు 4 సార్లు మంత్రిగా 10 పదవులు చేసిన మా ఎమ్మెల్యే గారిని అన్నారు. మేము ఏ రోజు కూడా ఒక ఎమ్మెల్యే గారైనా మాజీ మంత్రి అయినా ఆయనకి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అన్నారే కానీ ఎక్కడ తప్పుగా కూడా దూషించాల. మరి ఇది ఏంటంటే ఇది వ్యక్తిగతంగా మీరు పోతా మమ్మల్ని అంటాం ఏందండి? ఇది చాలా పొరపాటు. ఒకసారి మీరు పునరాలోచన చేసుకోవాల్సిన కదా. పెద్ద నాయకులు, మీరు సీనియారిటీలు, మీరు కూడా ఆ విధంగా మాట్లాడటం చాలా తప్పు. ఈ సభాముఖంగా మీకు తెలియజేయడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.